సో ఇదండి మేము ఏం చేస్తున్నామంటే వెయిట్ లాస్ పొడి చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము మంచిగా లావ్ అయిపోయాము, చాలా లావ్ అయిపోయాను నేను. అందుకే అన్నీ వాడాము, అన్నిటితో నో యూజ్. దీన్ని కూడా లాస్ట్ అండ్ ఫైనల్ వాడదాం అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. చాలామంది వాడుతున్నారు, బాగుంది రిజల్ట్ అన్నారు. అన్నీ అయిపోయినాయి కదా, లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని కూడా యూజ్ చేద్దామని దీన్ని యూజ్ చేస్తున్నా ఈరోజు నుంచి. ఇదండి దీనికి కావాల్సిన అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను. ఇదండి సోంపు, జీరా అండ్ అజ్వైన్ 3 ఈక్వల్ క్వాంటిటీతో కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. అయ్యో, సో ఫస్ట్ జీరా వేసుకుంటున్నాను, కొంచెం అన్నీ సేమ్ క్వాంటిటీ. ఇదండి సో ఇదండి. సో నేను నీకన్నా మంచిగా తీస్తున్నా. సో నా వీడియో ఆన్ చేసినావా లేదంటే నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే సోంపు వేసుకోవాలి. అది తీసి పక్కన పెట్టేగా. సో ఇదండి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి సోంపు వేసిన. సో నేను తీస్తే చూడు ఎంత ముద్దుగా వస్తుందో వీడియో, క్లారిటీ వస్తుంది, ఊగుతలేదు. మా అమ్మాయి ఫోన్ వీడియో తీస్తే ఎట్లా తెలుసా, మీకు బాగా గుర్తుంటుంది, పవల శంకుతల చెయ్యి ఊగుతుంది చూడు, అట్లా ఊగుతుంది మా అమ్మాయి చెయ్యి. ఇదిగోండి, ఇగో ఈ నూనె నేనే తయారు చేసిన. జుట్టు చూడండి, మా అమ్మాయి వాడుతున్న నూనె. జుట్టు చూసారా ఎలా పెరిగిందో, బాగా పెరిగింది. దద్దా ఇవి అయిపోతున్నాయి. వచ్చింది ఏదో ఫ్రఫ్నిచ్చి ఏదది సో ఇదండి ఇలా ఏం చేయాలి అంటే స్పూన్ పెట్టకూడదు, మనం ఊగాలి, కడాయి ఊగాలి. మేమేదో ప్రొఫెషనల్గా చేద్దాం వీడియో అనుకుంటాం, కానీ అదంతా బిస్కెట్ అయ్యి వస్తుంది. చాలా స్ట్రిక్ట్గా ఒక్క మాట మాట్లాడకుండా చేద్దాం అనుకుంటాం, కానీ కుదరని పని అది. ఇదండి సోంపు కూడా ఎగిపోయింది, దాన్ని కూడా మనం షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ నాట్ లీస్ట్ నేను 2 స్పూన్లు అవి కూడా వేస్తా. ఏంటి అవి? అవిసె గింజలు కూడా వేస్తా. ఫ్లాక్ సీడ్స్. ఈరోజు సండే ప్లస్ ఏంటి ఈరోజు డేట్ ఎంత? 18th 2025. 18th మే 2025. ఒక వారం వాడి చూస్తా. జస్ట్ ఏదన్నా బాడీలో కొంచెం 5 NP మందమన్నా చేంజ్ ఉంటే అప్పుడు మీకు చెప్తా దీనివల్ల యూజ్ ఉంది, బాగా వచ్చింది అని. బెస్ట్ రిజల్ట్స్ జస్ట్ అంటే ఎట్లా అంటే మనకి కొంచెమన్నా తెలిసిపోతుంది కదా మన బాడీలో చేంజెస్. అలా ఉన్నా సరే దీనివల్ల నాకు బాగానే చేంజ్ వచ్చింది. ఇది నెక్స్ట్ కూడా దీన్ని కంటిన్యూ చేయొచ్చు అనేసి చెప్తాను. నెక్స్ట్ సండే, ఈరోజు సండే, నెక్స్ట్ సండే చెప్తాను. అంటే అన్నీ యూజ్ చేస్తాము కానీ తగ్గం. ఒక 1 month యూజ్ చేస్తాను, తర్వాత వదిలేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతుంది. ఈరోజు మా ఆయన తిట్టిండు లావ్ అవుతున్నావు అని, అందుకనే మేము ఇప్పుడు షర్ట్ కట్టుకొని మరీ ట్రై చేస్తున్నా. నువ్వు ఇంట్లో కూర్చొని లావ్ అవుతున్నావు అన్నాడు, అందుకని. ఇదిగోండి ఇది కూడా అయిపోయింది. కానీ మా ఆయన తిట్టిన ప్రేమగా తిడతాడు, అంతేమీ గట్టిగా తిట్టాడు. మా అమ్మాయి నవ్వుకుంటా అంటాడు మా ఆయన బంగారం, ఏది తిట్టినా బంగారంగా తిట్టాడు, కోపం పడకుండా. అలా ఆమె కోపమే రావాలి. అసలు మా ఆయన కోపమే లేదు, నవ్వుకుంటానే అని తిడతాడు. అట్లా మా తమ్ముడు కూడా వెయిట్ లాస్ ట్రై చేస్తున్నాడు. మేమేమో హోమ్ మేడ్ ట్రై చేస్తున్నాం. మా తమ్ముడు కొంచెం ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు షీలజిత్ వాడి ఆయన వెయిట్ లాస్ ఆయన ట్రై చేస్తుండు. సో ఇదండి, దీంతో పాటు ఒక 2 spoons ఫ్లాక్ సీడ్స్. అవిసె గింజలు కాదా? అవిసె గింజలే, ఇంగ్లీష్లో చెప్పినవా? ఎస్, ఫ్లాక్ సీడ్స్. దీనికన్నా ఈ సోంపు దానికన్నా కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇది బాగా వేడి చేసిద్ది. ఓన్లీ నేను మార్నింగ్ పూట తాగను, నైట్ పూట తాగుతా. బాగా వెయిట్ ఉన్న వాళ్ళు 2 times అంట. మేమంతా వెయిట్ ఏం లేదు, అందుకే నేను డైలీ వన్స్ ఎంత 75, 76 ఉంటాను. అందుకని నైట్ పండుకునేటప్పుడే
నేను ఎంత తగ్గానో చెప్తాను నేను. దీనివల్ల ఉపయోగం ఉందా లేదా. అంత వెయిట్ ఉండదండి, జస్ట్ థైరాయిడ్ ఉంది కాబట్టి కంపల్సరీ వెయిట్ పెరుగుతూనే ఉంటారు మీరు ఎంత చేసినా. థైరాయిడ్ అన్నది పెద్ద దయ్యం భూతం అనుకోవచ్చు బాడీకి. మీరు ఏది ఉపయోగించినా దాన్ని సెట్ అవ్వని. గింజలు చిట్పట్ చిట్పట్ అంటుంది. అట్లా అనకూడదా? అట్లానే అనాలి. సో ఇప్పుడు వన్ ఇంట్లో అయ్యే మాంస గింజలు వెళ్ళిపోయినాయి. ఒకటి పాకిస్తాన్, ఒకటి అమెరికా, అట్లా పోయినాడు. ప్లేట్కి తగలి, ప్లేట్ కరిగిపోతుంది. మీకు ఒకటి చూపిస్తా. మా అమ్మాయి వేడి చేసి కడాయి తీసుకొచ్చి ఎడబెట్టింది తెలుసా. ఇగో కప్పి పెట్టింది, ఈడబెట్టింది. చూపిస్తా ఇగోండి. ఆ కడాయి ఎట్లా పెడితే అట్లా రౌండ్ అయింది. ఏం సోని అంటే మర్చిపోయినా అంట. అందుకే నాకు భయం ఈ పిల్లతోని. ఈ పిల్లకి అసలు మతి ఎక్కువ. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మెత్తగా అవ్వాలి. పేస్టా? పౌడర్ సారీ, కర్రీస్కి పేస్ట్ చేసి ఎన్ని కర్రీస్ పేస్ట్ చేసినావు సార్? ఈరోజు నేను చేసుకున్న కర్రీ కూడా పేస్ట్ చేశాను. సో ఇదండి, ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసి గోరువెచ్చని నీళ్ళలా నైట్ పడుకునే ముందు తాగితే మోషన్ అవన్నీ ఫ్రీగా ఉండి డైజెషన్ అవన్నీ కూడా బాగుంటుంది. సిస్టమ్ మంచి వర్క్ అవుతుంది అని చేరి నన్ను తిట్టినా మమ్మీ. అందుకని అలా బాబాయ్ అంట అలా చూపిస్తారు. అలా బాబాయ్ ఎంత ఉంటాడో బిడ్డ ఎంత ఉంటుందో. ఇప్పుడు లేడు బాబాయ్, పొద్దుంతా ఆడుకొని పోయిండు అలా బాబాయ్ ఈమెతోని. సాయంత్రం మళ్ళీ రేపు పొద్దున వస్తాడో సాయంత్రం వస్తాడో తెలీదు. సో ఇదండి చల్లారిన తర్వాత మా వీడియోలు చూసి వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. బూస్ట్, ఆ బూస్ట్ ఏమో మా బాబాయ్. బాబాయ్ బిడ్డ ఈరోజు గోవా వేసి వచ్చారు. ట్రిప్కి కూడా వెళ్ళాము ఈరోజు గోవా. సో చల్లారిన తర్వాత ఏం చేస్తాం? పౌడర్ మిక్సీకి పెడతాం. సో ఇదండి చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకుందాం. సో ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకుందాం. సో ఇదండి, ఇది మెత్తగా పైన పౌడర్ అయితే అయిపోయింది. ఇదండి ఒక్క గ్లాస్ వేడి వాటర్లో వామ్ వాటర్ ఒక్క స్పూన్ వేసుకొని నైట్ పడుకునే ముందు తాగితే మార్నింగ్ వరకు వర్క్ అవుతుంది. బాగా అంటే మార్నింగ్ గడిపిన 15 గంటలు తీసుకోవచ్చు. ఒకసారి సరిపోతుంది. మీద నీళ్ళు పెట్టి మరిగించొద్దు. వేడి నీళ్ళలో కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగితే సరిపోతుందంట. నేను ఒక 1 వీక్ వాడి దీని రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ సండే మళ్ళీ వీడియో చేస్తాను నేను దీని గురించి. ఓకే ఓకే. స్పూన్ అవ్వ మెజరింగ్ స్పూన్ ఇది అనమాట. మెజరింగ్ ఏం కాదు, అదేం కాదు, కానీ ఐస్ క్రీమ్కి వచ్చింది ఆ స్పూన్, అది మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ అప్ప. థ్యాంక్ యూ అండి అందరికీ. సో నెక్స్ట్ సండేకి వెళ్ళా మీకు రిజల్ట్ అయితే చెప్తాం. వర్క్ అవుతుందా అవ్వట్లేదా అనేసి చెప్తాం అనమాట. ఓకే, బాయ్.